గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పోడు భూములు ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్. వాటిని కూడా పరిష్కారం చేసి గిరిజనులు కూడా ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో మంచి స్కూల్స్ ఇప్పుడు ఏదో మంచి ఆలోచన చేస్తున్నారు, మంచి వైద్యశాలలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ రైతులు కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం తెలంగాణలో ఇప్పుడు లెక్క వచ్చింది, గత 10 ఏళ్ల కాలంలో 9 ఏళ్ల కాలంలో 7,300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ కూడా ఈ 8 నెలల్లో కూడా అయిపోయింది అధ్యక్ష. ఈ 8 నెలల కాలంలో కూడా 158 మంది, అంటే ఇక్కడ వారు వీరని లేదు, రైతాంగ మనస్తత్వం. ఇప్పుడు ఈ 8 నెలల్లో కూడా మన రాష్ట్రంలో 158 మంది ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. అందువలన దీనికి ఎక్కడో చోట పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు మనవి చేస్తూ, రైతు బిడ్డలకు ఉద్యోగాల్లో కూడా ఏదైనా రిజర్వేషన్ లాంటి అవకాశాలు ఉంటే మంచిదనేది నా అభిప్రాయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అల్టిమేట్గా నేను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా సమన్వయం చేసుకోవాలి. ఖచ్చితంగా కేంద్రం వేరు రాష్ట్రం వేరేనే ఆ అంశాలు వచ్చినప్పుడు ఫైట్ చేద్దాం. ఫసల్ బీమా కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ కేంద్ర నిధులను కూడా మన నిధులను జోడించి ఆ విధంగా చేయాలి. ఎందుకంటే రైతు బీమా చూస్తున్నాం, నేను మొన్న కూడా చెప్పాను, పేరుకు రైతు బీమా నుంచి బెనిఫిట్ అయినటువంటి ఒక రైతును కూడా నేను ఇంతవరకు చూడలేదు అధ్యక్ష. మా ప్రాంతంలో అవి నష్టాలు జరుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, ఇంకేదో పోతుంది, ఏదో నెపం చెప్తారు. ఒక్క రైతు కూడా ఈ రైతు బీమా నాకు ఈ దుర్భిక్షం వలన పంట నష్టపోతే నాకు రూపాయి వచ్చిందని చెప్పేవాడు కానీ, లేకపోతే వరదల వలన నష్టపోతే నాకు రూపాయి వచ్చిందని చెప్పేవాడు కానీ ఒక్కడు నేను ఇంతవరకు చూడలేదు అధ్యక్ష. అదే పంటలు, దీని పేరు రైతు బీమా మార్చారు, సారీ, ఇన్సూరెన్స్ పంటల బీమా, ఇది కాదు రైతు బీమా కాదు. అందువలన దాన్ని కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ, హరిత విప్లవాలు, క్షీర విప్లవాలు, నీలి విప్లవాలు ఇటువంటి చాలా వచ్చినాయి అధ్యక్ష. వీటన్నిటినీ సింక్రనైజ్ చేసి రైతుకి కాన్ఫిడెన్స్ కల్పించాలి. ఆ రైతు దగ్గరికే వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాలి. అప్పుడు రైతు గౌరవంగా ఉండే విధంగా ఉంటుందని తెలియజేస్తూ, ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్ సూచించినటువంటి పంటలు మనం ఎన్ని రైతు బీమాలు ఇచ్చినా, రైతు బంధు పథకాలు చేసినా, వాడు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటే వాడే 10 మందికి పెట్టగలుగుతాడు రైతే. అదేవిధంగా రైతు మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలకు కూడా ఒక ప్రత్యామ్నాయం, ఇప్పుడు 12,000 ఏదో ఇస్తామన్నారు, దాంతో కూడా అంతకుముందు ఏదో 3 ఎకరాలు దళిత బంధు అన్నారు. సరే అది ఇవ్వలేరు, వీరు కూడా చెప్పినా ఇవ్వలేరు, సాధ్యం కాదు. కానీ వ్యవసాయ కూలీలను కూడా గౌరవప్రదంగా బతికే విధంగా వాళ్ళకు ప్లాన్ చేయాలి. అల్టిమేట్గా మన భారతదేశం 70% వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. తెలంగాణలో బడ్జెట్ లెక్కల్లో 47% వ్యవసాయం మీద ఆధారపడినట్టు చూపెట్టారు. అందువలన రైతే రాజుగా, రైతు లేనిదే దేశం లేదు అనే పరిస్థితుల్లో తీసుకొచ్చే విధంగా ఎలా ప్లాన్ చేస్తారో, ఏం చేస్తారో పాలకులు దీన్ని కృత్రిమంగా ప్రతి ఏడు పెట్టే బడ్జెట్లా పెట్టి కొన్ని అంశాలకే పరిమితం కాకుండా సమగ్రమైనటువంటి బడ్జెట్ వ్యవసాయ రంగానికి ప్రతి రైతుకు అందే పద్ధతుల్లో, రైతు కూలీకు అందే పద్ధతుల్లో, ఆ విధంగా ఏ రూపాయి అయినా సరే వాళ్ళకు కూడా సమన్యాయంగా ఈ పెట్టిన కేటాయింపులు 100% ఖర్చు అయ్యే విధంగా, పేపర్ మీదే కాకుండా చివరి వరకు రూట్స్లోకి వెళ్ళే విధంగా చక్కటి ప్లాన్ చేయాలని చెప్పి నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష.